This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ చేస్తాం. మదనపల్లె బాలిక ఇష్యూలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిజుడు కులవర్ధన్ నిజంగానే చనిపోయాడా? నిజంగానే తనంతట తాను ఒక చెరువులో పడిపోయి బలవన్మరణానికి పాల్పడ్డారా? అసలు నిజంగా కులవర్ధన్ చనిపోయాడా లేదా? ఇప్పుడు ఇదే బిగ్ ట్విస్ట్. పోలీసులు ఒక క్లారిటీ రాలేకపోతున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారి పైన చాలా దారుణంగా పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడి ఆ అమ్మాయిని హతమార్చిన కేసులో కులవర్ధన్ ప్రధాన నిందితుడు. కులవర్ధన్ని పోలీసు అదుపులోకి తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడున్నటువంటి స్థానిక గ్రామస్తులంతా కూడా ఆందోళన చేపట్టడంతో అక్కడి నుంచి మళ్ళీ కులవర్ధన్ తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత ఒక రోజుకి ఒక మృతదేహంగా చెరువులో తేలాడుతూ కనిపించాడు కులవర్ధన్ అంటూ ఎస్పీ ఏకంగా తేల్చిన పరిస్థితి. ఇఫ్ ఆల్ ఒక్కసారి పీసీఆర్ ఆ కులవర్ధన్ ఒరిజినల్ ఫోటో ప్లే చేయండి. సో కులవర్ధన్ ఒరిజినల్ ఫోటో ఇది ఫుల్ బాక్స్. సో కులవర్ధన్ ఒరిజినల్ ఫోటో అది. ఎస్, ఇది కులవర్ధన్ ఒరిజినల్ ఫోటో. ఒకసారి హోల్డ్ చేయండి. ఈ కులవర్ధన్ ఒరిజినల్ ఫోటో ఇది. ఎక్కడైతే కులవర్ధన్ ఇప్పుడు ఆయన ఒక చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడో కురబలకోట గ్రామస్తులు నాకు ఫోన్ చేసి చెప్పారు. కురబలకోట అనేటువంటి ఆ చోట చెరువులో మరణించాడో అప్పుడు ఆ ఫోటో మీకు చూపించలేకపోతే డ్యూ టు సమ్ గైడ్ లైన్స్. సో అక్కడ ఎవరైనా మీలో కనుక లైవ్ లో చూసి ఉంటే ఈ వార్తను ఎవరైనా ఆ కురబలకోట గ్రామస్తులు కనుక కురబలకోట మండలం కనసానివారిపల్లె కులబరకోట మండలం అక్కడ కనుక ఎవరైనా ఈ వీడియోని కనుక చూస్తుంటే లైవ్ లో అయితే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇక్కడ కనిపించినటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తినే ఆ రోజు మీరు మృతదేహంగా చూసారా? ఆ రోజు మృతదేహంగా మీరు చూసింది ఈ వ్యక్తినేనా? ఒక్కసారి కామెంట్ చేయండి. బికాజ్ ఎందుకనంటే ఇక్కడ పోలీసులు మొత్తం కులవర్ధన్ పేరిట పోస్టర్లు వేస్తున్నారు. ఏమని పోస్టర్లు వేస్తున్నారంటే పేరు తెలియదు. ఎస్, ఇది చూడండి, బస్ స్టాండ్ లో పోస్టర్లు వేస్తున్నారు, రైల్వే స్టేషన్ లో పోస్టర్లు వేస్తున్నారు. ఏమని? ఆయన పోస్ట్ మార్టం పూర్తయిపోయింది, పోలీసులు కూడా ఇది కులవర్ధన్ అని కన్ఫర్మ్ చేశారు ఎస్పీ. అయినా ఇప్పుడు మళ్ళీ ఆ పోస్టర్ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. దాంట్లో పేరు తెలియదు అని వేస్తున్నారు. అంటే అక్కడ చనిపోయిన వ్యక్తి పేరు తెలియదు అన్నప్పుడు ఇక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరు? మరి దాన్ని కులవర్ధన్ అనేటువంటి పేరిట పోలీసులు తప్పుదారి పట్టించారా? అక్కడ చనిపోయిన వ్యక్తే కులవర్ధన్ అని పోలీసులు చెప్పారు కదా. ఇదే కురబలకోట దగ్గర చనిపోయిన వ్యక్తి కులవర్ధన్ అని చెప్పినటువంటి పోలీసులు మళ్ళీ ఆ పోస్టర్ ఆ ఫోటో వేసి ఈ వ్యక్తి ఎవరో తెలియదు, పేరు తెలియదు, తండ్రి పేరు తెలియదు, సుమారుగా వయసు 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఉంటుంది, రంగు తెలుపు, 5.9 అడుగులు, ఆరెంజ్ మరియు పాచి కలర్ ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, బ్లూ కలర్ నైట్ ప్యాంటు. సో చిరునామా తెలియదు. సో అక్కడ తెలియని ముక్కు మొహం తెలియని వ్యక్తులు పట్టుకొచ్చి పోలీసు మరి ఎట్లా కులవర్ధన్ క్లెయిమ్ చేశారు? తెలియకపోతే తెలియదు అంటే ఇంకా కులవర్ధన్ బతికే ఉన్నాడు, అబ్స్కాండ్లో ఉన్నాడు. పోలీసులు కేసును తప్పుదారి పట్టించడం కోసం మాత్రమే అక్కడ చనిపోయిన వ్యక్తి ఎవరో ఒక వ్యక్తిని తీసుకొచ్చి కులవర్ధన్ అని చెప్పుకొచ్చారా? ఇఫ్ ఎట్ ఆల్ ఈ విషయం పైన క్లారిటీ రావాలి. కాబట్టి ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి ఇతనా కాదా? ఆ రోజు చెరువులో మృతదేహంగా కనిపించిన వ్యక్తి ఇతనా కాదా? మీరెవరైనా ఆర్టీవీ లైవ్ లో చూస్తున్నట్టయితే కురబలకోట దగ్గర నుంచి ఈ వ్యక్తి దొరికాడు కాబట్టి ఈ ఫోటో గమనించండి. ఆ రోజు మీరు ఎవరైనా ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఉంటే అక్కడ చెరువులో కనిపించే మృతదేహాన్ని బయట తీసిన డెఫినెట్ గా చూసే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరు ఒకటేనా? ప్లీజ్ మీరెవరైనా కనుక కురబలకోట దగ్గర నుంచి చూసినట్టయితే కామెంట్ చేయండి. లేదనంటే డెఫినెట్ గా పోలీసులు ఈ కేసుని తప్పుదారి పట్టిస్తున్నట్టే. పోలీసులు కేసును తప్పుదారి పట్టించడం కోసమే ఇటువంటి ఒక తప్పుడు ఆరోపణకు తెరలేపారా? ఇటువంటి అనుమానాలు కూడా డెఫినెట్గా ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. సో మరి ఆ వ్యక్తే కులవర్ధన్ అని చెప్పినటువంటి పోలీసులు మళ్ళీ ఆ వ్యక్తి ఫోటో పెట్టి తెలియదు, ఈ మృతదేహాన్ని కలెక్ట్ చేసుకోవడానికి రండి అంటున్నారు. ఆ తల్లి చాలా క్లియర్గా వచ్చి సంతకం పెట్టింది అంటున్నారు, ఆ మృతదేహాన్ని చూసింది అంటున్నారు, కులవర్ధన్ అని క్లెయిమ్ చేశారు. మళ్ళీ ఎందుకు పోస్టర్లు? మళ్ళీ పోస్టర్లో ఏంటి ఆ పేరు తెలియదని వేస్తున్నారు. అంటే ఆ ముక్కు మొహం తెలియని వ్యక్తిని కులవర్ధన్ ఎందుకు తప్పుడుగా క్లెయిమ్ చేశారు? నేను ఇక్కడ డైరెక్ట్గా ఒకసారి ఎస్పీ మాట్లాడుకొచ్చారు కదా, అక్కడ దొరికిన మృతదేహం కులవర్ధన్ అని చెప్పి ఒకసారి డైరెక్ట్గా ఆ ఎస్పీ మాటలో విందాం ఏం చెప్పాడనేది. అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయిన తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో
ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయిన తర్వాత అతన్ని గురువర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయిన తర్వాత అతన్ని గురువర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయిన తర్వాత అతన్ని గురువర్ధన్ అనే ముద్దాయిగా మనము. సో ఈ కేసులో ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి కురబలకోట దగ్గర ఒక చెరువులో అన్ఐడెంటిఫైడ్ బాడీగా కనిపించాడు. సో అంటే పోలీసులు చెప్తున్న ప్రకారంగా వాళ్ళు క్లెయిమ్ చేశారు, ఈ కులవర్ధనే ఆ డెడ్ బాడీ అన్నట్టుగా క్లెయిమ్ చేశారు. మరి ఈరోజు సడన్గా ఏం మారిపోయింది? మళ్ళీ అదే ఫోటోని పెట్టి, ఆ చెరువులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఫోటోని పెట్టి, పేరు తెలీదు, చిరునామా తెలీదు, ఆయన ఏం తెలియదు అన్నట్టుగా మళ్ళీ ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? మరి ఇప్పుడు నిజానికి కులవర్ధన్ చనిపోయాడా? కులవర్ధన్ తనంతట తాను బలవమరణానికి పాల్పడి చనిపోయాడా, పారిపోయాడా? ఏం జరిగిందనేది పోలీసులు మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసుల మాటల్లో కొంత క్లారిటీ మిస్ అవుతున్నట్టు కనబడుతోంది. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఇంతకీ కులవర్ధన్ విషయంలో ఏం జరిగింది? కులవర్ధన్ చనిపోయాడా, కులవర్ధన్ పారిపోయాడా? పోలీసులు క్లారిటీ మిస్ అవుతున్నారు. పోలీసులు చెప్తున్న ప్రకారంగా అక్కడ దొరికిన మృతదేహం కులవర్ధన్ది అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కులవర్ధన్ సంబంధించిన ఆ పోస్టర్ని, ఆ ఫోటోని ప్లే చేసి ఆ వ్యక్తి ఎవరో తెలియదు, డెడ్ బాడీని క్లెయిమ్ చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో వాట్స్ హ్యాపెనింగ్? అసలు పోలీసు ఎందుకు క్లారిటీ మిస్ అవుతున్నారు? కులవర్ధన్ విషయం ఎటువంటి అప్డేట్ ఉంది? ఎస్, మన ఏదైతే చిన్నారి రిషికా ప్రియ హత్య కేసు పెను సంచలనంగా రేకెత్తించిందని చెప్తే, అయితే ప్రధానంగా ఈ కేసు సంబంధించి ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో ఆ సంఘటన జరిగినటువంటి రెండవ రోజే మదనపల్లి సమీపంలోని ఒక చెరువులో మృతదేహం పడి ఉండడం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది చూసి పోలీసులు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక అన్నోన్ బాడీ చెరువులో ఉందంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత పోలీసులు ఆ బాడీని కలెక్ట్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అయితే తర్వాత ఇతర కులవర్ధన్ కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ కూడా ప్రెస్ మీట్ లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కులవర్ధన్ సంబంధించి ఏదైతే అతను పోస్టర్ ఫోటో వేసి అతను బాడీని తీసుకెళ్లేందుకు ఎవరు కుటుంబ సభ్యులు రాలేదు, తల్లి కావచ్చు వాళ్ళ చెల్లి, వాళ్ళిద్దరూ కూడా ఇటువంటి నీచులు మాకు వద్దు అంటూ కూడా కరాఖండిగా బాడీ తీసుకోలేదు. కాబట్టి ఈ పోస్టర్ వేస్తున్నట్టుగా తాజాగా జిల్లా ఎస్పీతో నేను మాట్లాడడం జరిగింది. ఆయన ఒకటే చెప్తున్నారు, కులవర్ధన్ బాడీని ప్రధానంగా తమ తల్లి అదే రకంగా చెల్లి వారిద్దరూ కూడా ఇంతటి దారుణానికి ఒడిగట్టినటువంటి నీచులు మేము తీసుకెళ్ళాం అంటూ కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడంతో పోలీసులు నేరుగా ఆ యొక్క బాడీని తీసుకెళ్లి దాని క్రియలో లేకపోతే కార్యక్రమం చేయడానికి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక లీగల్ గా ఒక సిస్టమేటిక్ గా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైతే పోస్టులు అంటించి తనకు సంబంధించి ఎవరైతే కులవర్ధనకు సంబంధించి ఇంకెవరైనా బంధువులు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఈ గుర్తులు ఉన్నాయి అంటే ప్రధానంగా మనం చెప్పుకోదగింది ఈ యొక్క పోస్టర్ లో ఎక్కడే కానీ కులవర్ధన పేరు లేదు. అది కొంత గందరగోళం సృష్టించిందని చెప్పాలి, లేకపోతే ఎందుకు పేరు మెన్షన్ చేయలేదన్నటువంటి అంశం